1970 చివరిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక కేసు ఇప్పటికీ భారత క్రైమ్ చరిత్రలో అత్యంత దారుణమైన ఘటనల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. అదే రంగా బిల్లా కేసు. ఈ విషాద ఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ రాక్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడి మనసులో అసలు మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారగలరనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. ఇది కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు. ఇద్దరు అమాయక చిన్నారుల కలలు, ఒక తల్లి ఆవేదన, ఒక తండ్రి నిస్సహాయత, నేరస్తుల అమానుషత్వం, పోలీసులు చేసిన సుదీర్ఘ దర్యాప్తు, ఇలా ఎన్నో భావోద్వేగాలు కలిసిన విషాద గాథ. 1978 ఆగస్టు 26 ఢిల్లీలోని దౌలా కువాన్ ప్రాంతం. ఆల్ ఇండియా రేడియో కార్యక్రమానికి వెళ్లేందుకు బయలుదేరిన 16 ఏళ్ల గీతా చోప్రా, 14 ఏళ్ల సంజయ్ చోప్రా తమ జీవితాల్లో ఎదురుకాబోతున్న ఒక భయానక సంఘటనను ఏమాత్రం ఊహించలేదు. పంజాబ్కు చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్ రంగా, జస్బీర్ సింగ్ అలియాస్ బిల్లా అనే ఇద్దరు నేరస్తులు అప్పటికే దొంగతనాలు, నేరాలతో చెలరేగిపోతున్నారు. ఆ రోజు దొంగలించిన ఫియట్ కార్లో తిరుగుతున్న వాళ్ళిద్దరూ తాము పోలీసులమని నమ్మబలికి గీతా సంజయ్లను కారులోకి ఎక్కించుకుంటారు. కారులో ప్రయాణిస్తుండగానే వారి తండ్రి నేవీ ఆఫీసర్ అని తెలుసుకున్న నిందితులు మొదట వారిని బందీలుగా ఉంచి డబ్బులు వసూలు చేయాలని భావించారు. కానీ పిల్లలు ధైర్యంగా ప్రతిఘటించడంతో తమ గుర్తింపు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో అత్యంత దారుణంగా వారిని హింసించి చివరికి హత్య చేస్తారు. అనంతరం వారి మృతదేహాలను ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలోని పొదల్లో పడేసి అక్కడి నుండి పరవరవుతారు బిల్లా రంగా. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు కూడా పెద్ద సవాల్గా మారింది. అయితే ఒక చిన్న ట్రాఫిక్ చలాన్, అలాగే రంగా గాయపడి ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో దొరికిన కొన్ని కీలక ఆధారాలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తాయి. చివరికి నిందితులను పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే విచారణ సమయంలో కూడా వారు ఎలాంటి పశ్చాత్తాపం చూపించకపోవడంతో ఈ కేసును సుప్రీంకోర్టు అత్యంత అరుదైన కేసుల్లో అరుదైనదిగా పేర్కొంటూ ఉరిశిక్షను ఖరారు చేసింది. అనంతరం వారిద్దరికి శిక్షను కూడా అమలు చేశారు. ఆ ఇద్దరు చిన్నారులు చూపించిన ధైర్య సాహసాల గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గీతా చోప్రా అవార్డు, సంజయ్ చోప్రా అవార్డులను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ భయానక ఘటనని ఆధారంగా చేసుకుని రూపొందించిన వెబ్ సిరీసే రాక్. ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా అలీ ఫజల్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంటే, తల్లి పాత్రలో సోనాలి బింద్రే అద్భుతమైన ఎమోషన్స్తో నటించింది. హంతకుల పాత్రలో నటించిన వారి నటన చూస్తేనే అసహ్యం, భయం కలిగించే విధంగా అచ్చం బిల్లా రంగా ఇలాగే ఉంటారేమో అన్నట్టు వారిద్దరు కూడా నటించారు. అయితే ఈ సిరీస్లో హింసాత్మక దృశ్యాలు, డిస్టర్బింగ్ సన్నివేశాలు ఉండడంతో ఇది అందరికీ సజెస్టబుల్ కాకపోవచ్చు. కానీ క్రైమ్ కథలు, నిజ జీవిత సంఘటనల వెనుకున్న సామాజిక వాస్తవాలు తెలుసుకోవాలనుకునే వారికి మాత్రం ఇదొక ముఖ్యమైన సిరీస్. ఎందుకంటే కొన్ని కథలు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడం, మనుషుల్లోని చీకటి కోణం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా చూస్తాం. రాక్ కూడా అలాంటి కథే. ఒక దేశాన్ని కుదిపేసిన విషాదానికి, అమాయక పిల్లల ధైర్యానికి, వ్యవస్థలోని లోపాలకు అద్దం పట్టిన కథ. అందుకే దాదాపు 5 దశాబ్దాలు గడిచిన రంగా బిల్లా అనే పేరు వినగానే ఇప్పటికీ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి.